ఈ రోజుల్లో ఆస్తి కోసం కొట్టుకునే అన్నదమ్ములను చూస్తున్నాం. కానీ ఒకరికొకరు తెలియకుండా తమకు వచ్చిన పంటను ఎదుటివారికి ఇచ్చేసుకోవాలనే అన్నదమ్ములను ఉంటారని మీరు ఎప్పుడైనా విన్నారా? హలో ఫ్రెండ్స్, ఈరోజు చిన్న వాకిలి ఉన్నవాళ్ళు కూడా చాలా ఈజీగా చకచకా వేసుకోగలిగే అందమైన ముగ్గురు చూస్తూ అన్నదమ్ముల అనుబంధాన్ని కళ్ళకు కట్టే ఒక అద్భుతమైన కథను విందాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీ పేరు అసలైన అన్నదమ్ములు. చిలకలపాలెం అనే ఊళ్ళో రామయ్య, కృష్ణయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. పెద్దయ్యేదాకా ఒక్క చోట పెరిగారు. పెళ్ళయ్యి తల్లిదండ్రులు చనిపోయాక వివిధ కారణాల వల్ల ఇష్టం లేకపోయినా వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు. ఉన్న పొలంలో చెరిసగం పంచుకొని వ్యవసాయం చేయసాగారు. అన్నయ్యకు పిల్లలు లేరు. రేపటి కోసం వెనకేసుకోకపోతే ఇబ్బందులు పడతాడేమో అనే భావనతో తన పొలం పండగానే 20 బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా అన్న ధాన్యపు కొట్టులో పోసేవాడు కృష్ణయ్య. రామయ్యకు తమ్ముడంటే అంతే ప్రేమ. అందుకే మేము ఇద్దరమే ఉంటాం. తమ్ముడికి 3 పిల్లలు. వాళ్ళు చేతికొచ్చిందాక సంసారాన్ని ఎలా ఈదుకొస్తాడో అనుకుంటూ తన పంటలోంచి 20 బస్తాల వడ్లను తీసుకెళ్ళి ఎవరూ చూడని సమయంలో అన్న గుమ్మిలో పోసేవాడు. అలా ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం పోయబోతూ ఎదురుపడ్డారు. జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములిద్దరూ ఆనందాశ్చర్యానికి గురయ్యారు. తన తమ్ముడు గొప్పతనం గురించి అన్న, అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు ఊళ్ళో వాళ్ళకు చెప్పడంతో అన్నదమ్ములంటే రామయ్య, కృష్ణయ్యలా ఉండాలని చెప్పుకునేవారు ఊరి వాళ్ళంతా. చూశారు కదా ఫ్రెండ్స్, ఒకరిపై ఒకరికి ఉన్న నిస్వార్థమైన ప్రేమే రామయ్య, కృష్ణయ్యలను అసలైన అన్నదమ్ములుగా నిలబెట్టింది. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రేమానురాగాలతో ఉంటే ఎంత బాగుంటుందో కదా. మరి ఈరోజు చూపించిన చిన్న వాకిలి ముగ్గులు, అలాగే ఈ చక్కని సెంటిమెంట్ కథ మీకు నచ్చాయా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ ముగ్గులు, మంచి నీతి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.